కానీ ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా మన సిద్ధాంతులు పంచాంగ శ్రవణం చెప్పడం చూస్తే కాస్త చూసిన వాళ్ళకే చాలా ఇబ్బెట్టుగా అనిపించింది సార్. చూసిన వాళ్ళకి మాత్రమే కాదు, పొగిడించుకున్న నేతలకు కూడా కాస్త ఇబ్బెట్టుగానే అనిపించి ఉండవచ్చు. 1 by 1 చెప్తాను. వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపిస్తే ఇల్లు ఎందుకు పొగుడతారండి? వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించిన మరుక్షణం పొగడరు. ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు ఎందుకు పొగుడతారు? ఇబ్బందిగా అనిపిస్తే పొగడవద్దు అని అంటారు. మనకి ఇబ్బందిగా అనిపించింది కానీ నేతలకు ఆనందపడి ఉంటారు, అందుకే పొగుడతారు. రైట్ సార్. ముందుగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ప్రజలు మెచ్చేలా రేవంత్ పాలన ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా నరఘోష ఉంది. ఆయనకి అనుకోకుండా ఆ పదవి రావడం వల్ల ఆయనకి ఎక్కువ నరదృష్టి తగులుతుంది. రాజకీయ విశ్లేషణ వచ్చేసింది. ఎస్ సార్. ఈ మాట అన్నది ప్రముఖ సిద్ధాంతి సంతోష్ కుమార్ శాస్త్రి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. వారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. స్వామి దర్శించుకోమంటున్నారు. నరఘోష అని చెప్పాడు కదా కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, హరీష్ రావుల ఘోష అన్నట్టు. దానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మందు కనుక్కున్నాడు, ఆయన కూడా అటాక్ చేస్తున్నాడు కదా. సో మొన్ననే స్టార్ట్ అయింది మార్గదర్శ అన్న. నాకు తెలిసినంతవరకు ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే మార్గదర్శ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి అయినాక ఇంకెక్కువ మార్గదర్శ వచ్చింది. మొన్న ఇక్కడ చాలా రోజులైంది మార్గదర్శ వచ్చి. నెక్స్ట్ ఇక తెలంగాణ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజేశ్వర